ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడు పెంచారు. రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైరసీ కింగ్ పింగ్గా ఇమ్మడి రవి మారారని, గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఆ తర్వాత నుంచి పైరసీని తన మార్గంగా ఎంచుకున్నారని వివరించారు. ముంబై యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ చదివారని తెలిపారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. देखो बेटा ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడు పెంచారు. రవిని పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, పైరసీ వెబ్సైట్ సినిమాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ గా ఉన్న ఐబొమ్మ యాప్ వెబ్సైట్ కు సంబంధించి ఆ వెబ్సైట్ ను నిర్వహిస్తున్న నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తన్ని కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ కు తరలించడం జరిగింది. అయితే ఈ యొక్క వెబ్సైట్ నిర్వాహకుడిలో పైరసీ సినిమాలను టెలికాస్ట్ చేస్తున్నటువంటి సినిమాలను పైరసీ చేసి టెలికాస్ట్ చేస్తున్నటువంటి యొక్క వెబ్సైట్ కు సంబంధించి పోలీసులు ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఆ వెబ్సైట్ ను క్లోజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పైగా ఎప్పుడైతే ఇమ్మడి రవి గతంలో పోలీసులకు సవాలు విసిరినట్లుగానే దమ్ముంటే పట్టుకోండి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎలాగైనా సరే ఇమ్మడి రవిని పట్టుకొని తీరాలని పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అతను విదేశాల నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి సందర్భంలో అతను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కు తరలించి మరోవైపు కుకట్పల్లిలోని ఆయన ఫ్లాట్ లో కూడా సోదాలు నిర్వహించారు. ఇక్కడ దాదాపు 3 కోట్ల రూపాయల వరకు నగదును, అలాగే కొన్ని హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్స్ ను కూడా సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇమ్మడి రవిని ప్రస్తుతం కస్టడీకి తీసుకోవాలని పోలీసులు ఆలోచన చేస్తున్నారు. రేపు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. రేపు కస్టడీ పిటిషన్ దాఖలు చేసి వారం నుంచి 10 రోజుల పాటు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోవాలనే ఆలోచనలో సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకుంటేనే ఐబొమ్మ నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. కాబట్టి ఎప్పటి నుంచి ఈ ఆపరేషన్స్ అనేవి చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంత పెద్ద మొత్తంలో సంపాదించడం జరిగింది, సంపాదించినటువంటి ఆదాయాన్ని ఏ రకంగా వినియోగిస్తున్నారు అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇమ్మడి రవిని అదుపులోకి కస్టడీకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇప్పటికే దగ్గర 70 బ్యాక్ ఎండ్ సర్వర్లు ఉన్నాయి అనేటువంటి వార్తల నేపథ్యంలోనే ఆల్టర్నేటివ్ గతంలో ఐబొమ్మ అనేది తర్వాత బొప్పం అనే పేరుతో మార్పు చెంది తర్వాత టెలికాస్ట్ అవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ అనేది కనిపించింది. ఇలా రకరకాల పేర్లు మార్చుకుంటూ వేరొక సర్వర్ల ద్వారా ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే నెటిజన్లకు పైరసీ సినిమాలను అందిస్తున్నటువంటి తరుణంలో దీని మీద ప్రధానంగా ఫోకస్ చేసి ఇక ముందు ఎటువంటి పైరసీ చిత్రాలను వీళ్ళు వేరొక సర్వర్ల ద్వారా తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా బ్యాక్ ఎండ్ లో దీనికోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ఇమ్మడి రవిని కస్టడీ విచారణ తీసుకొని విచారిస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది. అందరినీ పట్టుకొని అరెస్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే ఆ కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు రేపు కోర్టులో. ఇంకా ఇమ్మడి రవికి సంబంధించి తను ఎప్పుడైతే ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత పూర్తిగా హ్యాకింగ్ నేర్చుకొని ఆ తర్వాత ఎక్స్పర్ట్ గా మారాడు. విదేశాల నుంచి కూడా ఈ యొక్క ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాడనే విషయాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా కరీబియన్ దీవుల నుంచి, అలాగే ఫ్రాన్స్, ఆమ్స్టర్డామ్, ఇతర దేశాల్లో ఐపీ అడ్రస్ల నుంచి చేంజ్ చేసుకుంటూ కూడా కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నారు. దానికి ఇతర దేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న రవిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రవిని అరెస్ట్ చేయడంతో మొత్తానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం అనేది చిత్ర పరిశ్రమ మరొకసారి నష్టపోకుండా కొంత అడ్డు వేయగలిగారు
అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే గతంలో సినీ పరిశ్రమ నుంచి నిర్మాతలు, దర్శకులు పోలీసులకు ఫిర్యాదు చేసి దాదాపు ఒక సంవత్సరంలోనే 3,000 కోట్ల రూపాయలు నష్టపోతే అందులో ఎక్కువ మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమే నష్టపోయింది ఈ పైరసీ కారణంగా. పైరసీ చేస్తున్నటువంటి వెబ్సైట్ నిర్వాహకులందరితో పట్టుకొని తీరాలి అంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ప్రధానంగా దృష్టి సారించి కొన్ని వెబ్సైట్ల నిర్వాహకులకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గతంలో పోలీసులకు సవాల్ విసిరినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైన ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. ఫోకస్ చేసి అసలు బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఐబొమ్మ నిర్వహణ అనేది పూర్తిగా బెట్టింగ్ యాప్స్ కూడా అందులో ఉన్నాయి కాబట్టి బెట్టింగ్ యాప్స్ ద్వారా పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు కాబట్టి సినిమాలను టెలికాస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో సో వీటన్నిటి బెట్టింగ్ యాప్స్ మీద ప్రధానంగా దృష్టి సారించిన తర్వాతనే నగదు లావాదేవీలు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి ఏ రకంగా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అనేది ఆరా తీస్తున్నటువంటి సందర్భంలోనే ఐబొమ్మ రవి యొక్క ఆచూకీని కనిపెట్టడంలో కూడా ఈ ఇంటర్లింక్స్ ఉపయోగపడ్డాయని చెప్పాలి. సో ఆ రకంగా అతన్ని పట్టుకోవడంలో పోలీసులకు కొంత పని సులువైంది. మరోవైపున భార్యతో ఉన్నటువంటి విభేదాల కారణంగా కూడా అతను ఆమె ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో సైతం రవిని పట్టుకునేందుకు పోలీసులకు అవకాశంగా మారిందని తెలుస్తుంది. ఎటకేలకు ప్రస్తుతం అతను ఆ పోలీసుల చేత అరెస్ట్ కాబడి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. అయితే రత్నకుమారి ఇమ్మడి రవిపైన మొత్తంగా 7 కేసులు నమోదయ్యాయి. పైరసీకి పాల్పడే వారికి మన చట్టాల ప్రకారం విధించే శిక్షలు ఏ విధంగా ఉంటాయి, జరిమానాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు రత్నకుమార్? వాస్తవానికి ఐటీ యాక్ట్ ప్రకారం అనేది చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం రిమాండ్ తరలించిన నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కస్టడీకి తీసుకుంటే ముఖ్యంగా ఐటీ చట్టాలను ఉపయోగించుకోవడం, అలాగే పైరసీలకు సంబంధించి పెద్ద మొత్తంలో చిత్ర పరిశ్రమకు భంగం కలిగించడం, ఆస్తులకు అంటే కొంతమంది వ్యక్తులు కష్టపడి తీసినటువంటి సినిమాలను పైరసీ చేసి వాటి ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించి అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి సో అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నటువంటి సెక్షన్స్ కు సంబంధించి ఇలా అనేక రకాలుగా ఇప్పటికే 7 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. సో వీటన్నిటి మీద మరొకసారి కస్టడీకి తీసుకున్న తర్వాత మరికొన్ని సెక్షన్లను యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కోర్టులో ప్రూవ్ చేసి ఇమ్మడి రవిని దోషిగా చూపించినటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయని తెలుస్తుంది. అయితే రత్నకుమార్ ఇమ్మడి రవికి సహకరించిన ఈ పరిస్థితికి సంబంధించి ఐబొమ్మ నిర్వహణ కావచ్చు, బొప్ప నిర్వహణ కావచ్చు, ఈ నెట్వర్క్లో సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా రత్నకుమార్? ఖచ్చితంగా ప్రస్తుతం అతన్ని రవిని అదుపులోకి తీసుకొని ఒక కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే దీని వెనకాల ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు ఇతనే కింగ్ పిన్ గా ఉండడం సంగతి తెలుస్తుంది కాబట్టి అతనికి సహకరిస్తున్నటువంటి మొత్తం ముఠా ఎంతమంది ఉన్నారు అనేది బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఐబొమ్మ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి నెటిజన్లకు పైరసీ సినిమాలను అందిస్తూ ఉంది. సినిమా రిలీజ్ కాకుండానే కొన్నిసార్లు ఈ యొక్క ఐబొమ్మలోకి కొత్త సినిమాలు అనేవి వచ్చేస్తున్నాయి. సో అంతలా హ్యాకింగ్ లో తను దిట్టగా ఉన్నాడు కాబట్టి సో అతనికి అసలు హ్యాకింగ్స్ అనేవి ఎలా చేస్తుంటాడు, సర్వర్లను ఏ రకంగా హ్యాక్ చేసుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు ఎన్ని సర్వర్లను హ్యాక్ చేయడం జరిగింది, ఏ విభాగాలకు సంబంధించినటువంటి సర్వర్లను హ్యాక్ చేసి డేటాను చోరీ చేశాడు అనే దాని మీద కస్టడీ విచారణలో ప్రధానంగా అతని దగ్గర నుంచి సమాచారం తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో డబుల్ రాకర్స్ అలాగే మూవీ రూల్స్ అంటూ కొన్ని పైరసీ వెబ్సైట్లను నిర్వహించిన నిర్వాహకులను పట్టుకుని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ఆపరేషన్స్ చేస్తారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది పోలీసులు నిధుల దగ్గర నుంచి తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు రవి దగ్గర నుంచి సైతం ఐబొమ్మ ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి చేస్తుంటారు, మొత్తం ఎంతమంది టీం కలిసి పనిచేస్తున్నారు అనేది పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇతర కీలక వ్యక్తులను కూడా పట్టుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ తర్వాత ఆముదం నూనె దేశమంతా చర్చనీయాంశం అవుతుంది. ఆముదంతో విషాన్ని తయారు చేసి ఉగ్రవాదులు దేశంలో ఎలాంటి మారణ హోమం చేయాలని పన్నాగాని నిఘా వర్గాలు బట్టబయలు చేస్తాయి. ఆముదం పళ్ళతోటి తయారు చేసిన విషయం ఎలాంటి ప్రభావం చేస్తాయనే విషయంపై చక్రవర్తి ఆసుపత్రి నుంచి డాక్టర్ తరుణ్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి సల్మాన్ ఫేస్ టు ఫేస్. దేశ రాజధాని అయిన ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అనేది కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా పోలీసులు ఉగ్రవాదుల హస్తం ఉందనే నేపథ్యంలో ఎంక్వైరీ చేయగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ మొహియుద్దీన్ని అదుపులో తీసుకుని విచారించి
ఆ విచారణలో భాగంగా తన ఇంటిని తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు అనేవి బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే సామాన్యంగా ఇంటిలో వాడే ఆముదపు నూనెతో తయారు చేసే వేస్టేజ్లో ఆ నూనెతో పాటు దాని వేస్టేజ్లో ఏదైతే రిసిన్ అనే ఒక కెమికల్ ని తయారు చేసి కొన్ని వందల వేల మందిని చంపడానికి ఉగ్రవాదులు కుట్ర చేసినట్టు వాళ్ళు వెల్లడించారు. అసలు నార్మల్గా వాడే ఈ ఆముదపు గింజే నూనె ఏదైతే ఉందో ఇది మనం సామాన్యంగా ఇంట్లో చూస్తుంటాము. దీని ద్వారా ఆ రసాయనాలు కానీ ఆ విషపూరిత ఆ లిక్విడ్స్ కానీ ఏ విధంగా తయారు చేస్తారో, దీని ద్వారా మానవాళికి ఏ విధమైన ముప్పు ఉంటుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి చక్రవర్తి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ తరుణ్ రెడ్డి గారితో ఉన్నాము. వారి మాటలోనే తెలుసుకుందాము. సార్ చెప్పండి, అసలు ఈ రిసిన్ అనే లిక్విడ్ని ఏ విధంగా తయారు చేస్తారు, దీనివల్ల మానవాళికి ఏ విధమైన ముప్పు ఉంటుంది? అదేనండి, మనకు ఆముదము నూనె అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో క్యాస్టర్ ఆయిల్ అంటాం, సరేనా. సో ఆముదము నూనె డైరెక్ట్గా డేంజరస్ ఏం లేదండి. సో ఆముదం నూనెతో మనకేమీ మేజర్గా సైడ్ ఎఫెక్ట్ కానివ్వండి, దానివల్ల పాయిజనింగ్ ఇట్లా కాదు. ఈవెన్ ఆముదం సీడ్స్ కూడా డైరెక్ట్గా పాయిజనస్ కాదు. సో మీరు చెప్పినట్టు ఆల్రెడీ డాక్టర్ మొయినుద్దీన్ వాళ్ళ ఇంట్లో దొరికిన ఆముదం ఆయిల్ ఉన్నందువల్ల ఆయనను ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏమంటే, మెయిన్గా ఈ ఆముదం సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సీడ్స్ తీసేసిన తర్వాత దాని పిప్పి ఏదైతే ఉంటుందో దాని నుండి రైసిన్ అని ఒక కెమికల్ దాన్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం అనమాట. సో ఆ రైసిన్ అనేది ఇట్ ఈస్ పాయిజనస్ టు అవర్ హ్యూమన్ బీయింగ్స్, మన మనుషులకు పాయిజన్ అనమాట అది, సరేనా. రైసిన్ అనేది ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, డిఫరెంట్ టైప్స్ నుండి, అంటే మనకు ఒక బాడీకి ఇంజెక్ట్ చేయొచ్చు, లేదా ఒక లిక్విడ్ రూపంలో తాగొచ్చు మనం, ఆర్ ఈవెన్ మనం ఇన్హేల్ కూడా చేయొచ్చు అనమాట. మనము ముక్కు ద్వారా మనము ఇన్హలేషన్ అంటే ఇన్హలేషన్ ద్వారా కావచ్చు, నోట్లో మనము తీసుకోవడం వల్ల మింగడం కావచ్చు, లేదా ఇంజెక్షన్ రూపంలో కావచ్చు. ఈ 3 రకాలలో కూడా ద్వారా మనకు బాడీలోకి రైసిన్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఏ విధంగా మనకు బాడీలోకి వెళ్తుందో అప్రాప్రియేట్గా దాని విధంగా సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఇఫ్ వి ఇన్హేల్ రైజిన్ ఏమవుతుందంటే మనకు మెయిన్గా ఊపిరితిత్తుల మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట, సరేనా. ఇమీడియట్గా ఏముంటుంది, కొంచెం చెస్ట్ టైట్నెస్ కావచ్చు, బ్రీతింగ్ డిఫికల్టీ కావచ్చు, లేదా హీమాప్టైసిస్ అంటాం, అంటే బ్లడ్ కక్కడం కావచ్చు, ఇట్లాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సివియర్గా ఎక్కువ మోతాదులో రైజిన్ పాయిజనింగ్ అయితే మనకు ఊపిరితిత్తుల్లో నీరు జమ అవ్వడం కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనం పల్మనరీ ఎడిమా అంటాం, సరేనా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్ వెంటిలేటర్ మీద కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. అదే మనం రైజిన్ లిక్విడ్ తాగామనుకోండి, ఇమీడియట్గా మనకు వామిటింగ్స్ రావడం, మనకు లేకపోతే మోషన్స్ అవ్వడం, మోషన్లో బ్లడ్ పడడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి మనము చూస్తామన్నట్టు, సరేనా. సో వన్స్ దిస్ రైజిన్ అనేది మనకు బ్లడ్లోకి వెళ్తుంది అనుకోండి, అదే బ్లడ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది కదా, అదే ఊపిరితిత్తులకు పోతుంది, కిడ్నీస్కి వెళ్తుంది, లివర్కి వెళ్తుంది, ఇట్లా డిఫరెంట్ ఆర్గన్స్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దీని యాక్షన్ సెల్ లెవెల్లో ఉంటుంది అనమాట. బాడీలో మనకు ఎవరీ ఆర్గన్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్. సో ఆ సెల్ లెవెల్లో మనకు ప్రోటీన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ప్రోటీన్స్ అనేటివి ప్రొడ్యూస్ అయిన తర్వాతనే ఏదైనా కానీ బాడీలో స్టార్ట్ అవుతుంది అన్నమాట, అంటే ప్రొడక్షన్. ఆ ప్రోటీన్ ప్రొడక్షన్ను స్టాప్ చేసి ఆ సెల్యులార్ లెవెల్లో డెత్ అవుతుంది, అంటే ఆ సెల్స్ అన్నిటినీ కూడా అది చంపేస్తాయి అన్నమాట. సో ఇది మొత్తానికి రెజిన్ అనే విష పదార్థం ఏదైతే ఉందో ఆ లిక్విడ్ వలన ప్రజలకు మానవాళికి ముప్పు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి విరుగుడు అనేది కూడా చాలా కష్టం అని చెప్పి మనకు వైద్యులు చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకనంటే ఇది ఎక్కువ అంటే ఏ మోతాదులో తీసుకున్నారో దాన్ని బట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. వీటికి వ్యాక్సినేషన్స్ కానివ్వండి, వెంటనే ఏదైనా ఇవ్వడానికి ఇంజెక్షన్స్ కానివ్వండి, వెంటనే మనం దానిపైన యాక్షన్ తీసుకుని డాక్టర్స్ కానివ్వండి ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికి ఎలాంటి విరుగుడు లేదని చెప్తున్న పరిస్థితి. సో ఉగ్రవాదులు భారీ కుట్రను ఈ విధంగా దేశం పైన ప్లాన్ చేశారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శివతో సల్మాన్, రాజ్ న్యూస్, వరంగల్.
బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసింది. అన్ని కేసులపైన సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలలు చర్యలు తీసుకోవాలని జూలై 31 సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ప్రారంభించారు. రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసింది. అన్ని కేసులపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలలు చర్యలు తీసుకోవాలని జూలై 31 సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ ప్రారంభించారు. రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్ పైన బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ వేసింది. అన్ని కేసులపైన సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, రేపు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? రేపు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి విచారణ రేపు సుప్రీంకోర్టులో జరగబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై, కారు గుర్తుపై గెలిచిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు పార్టీ మారారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వీరిపై చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వీరు ఇప్పటికే ఒకవైపు ఇటు స్పీకర్ వీరికి సంబంధించి ఇటు ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ కావచ్చు, అదేవిధంగా వీరి యొక్క విచారణ కూడా ఒకవైపు స్పీకర్ కొనసాగించడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్ల విచారణ కాలేదు, వాళ్ళు విచారణకు హాజరు కాలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ఏదైతే 3 నెలల వ్యవధి ఉందో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 నెలల కాలపరిమితి, అంటే జూలై 31వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి అక్టోబర్ 31తో ఈ యొక్క 3 నెలల సమయం ముగిసింది. వారిపై అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ దీనిని ఈ నెల 17వ తేదీకి, అంటే రేపటికి వాయిదా వేయడం జరిగింది. సో రేపు సుప్రీంకోర్టులో ఇది విచారణకు రాబోతా ఉంది. ఈ విచారణలో భాగంగా ఎమ్మెల్యేలపై ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో అని చెప్పేసి కూడా ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ 3 నెలల కాల వ్యవధి ఏదైతే ఉందో జూలై 31 నుంచి అక్టోబర్ 31 కాకముందుగా ఈ మధ్యలోనే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి మరింత సమయం కావాలని చెప్పి కూడా తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో ఇవన్నీ పిటిషన్లను అన్నింటినీ కూడా కలిపి ఒకేసారి విచారిస్తామని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఈ నెల 17వ తేదీన విచారిస్తామని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే రేపు సుప్రీంకోర్టు ఇప్పటికే ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం 3 నెలల సమయం కూడా ఇటు మించిపోయింది కాబట్టి సో వీరిపై అనర్హత వేటు సుప్రీంకోర్టు వేయాలని చెప్పి ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది, లేదంటే స్పీకర్ ఇప్పటికే కోరినట్టుగా కూడా మరింత గడువు కావాలి, విచారణకు సంబంధించి ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాలేదు కాబట్టి మరింత గడువు కూడా కావాలని చెప్పి సుప్రీంకోర్టును కోరడంతో రేపు సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ జరగబోతా ఉంది, సుప్రీంకోర్టు ఎట్లాంటి ఆదేశాలను ఇవ్వబోతా ఉంది అని చెప్పేసి ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా
స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వీరిద్దరిపై ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి. వీరితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం జరిగింది. వీరు పార్టీ కండువా కూడా కప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా వీరిపై చర్య తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలని చెప్పి కూడా ఇప్పటికే వీళ్ళు సుప్రీంకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది. రేపు ఇది విచారణకు రాబోతా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు. నగరాల అభివృద్ధి సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడలోని ఏపీ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమ ఆరాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ శివనాథ. ఇక యువజన సంఘం సభ్యులు ఘనస్వాగతం పలికి సెలవుతో సత్కరించారు. ఈ సందర్భంగా నగరాల వన సమారాధనలో పాల్గొనడంతో ఎంతో ఆనందంగా ఉందని, కార్తీక మాసంలో వన సమారాధనలు ఐక్యతకు చిహ్నాలని ఎంపీ శివనాథ్ తెలిపారు. గోల్డ్ డ్రాప్ ఆయిల్ లోడ్ తోటి వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా అనంతగిరి అర్బన్ పార్క్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గాయపడగా ఆయిల్ మొత్తం రోడ్డు పాలైంది. హైదరాబాద్ నుంచి తాండూరు వస్తున్న సమయంలో మలుపు వద్ద అదుపు తప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా లారీని తొలగించే పనులు చేపట్టారు. బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నావు? ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నావు? ఎక్కడి నుంచి వస్తుంది? కాకినాడ నుంచి వస్తుంది. ఎంత ఉన్నది? ఎంత లోడ్ ఉన్నది? 1900. ఎవరు ఎత్తుకపోయారు? ఎన్ని గంటలకైంది? 10 గంటలకా? హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి కారు తగలబడింది. పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు మంటలో పూర్తిగా కాలి బూడిదైంది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి కారు తగలబడింది. పార్కింగ్ చేసిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు మంటలో పూర్తిగా కాలి బూడిదైంది.